జగిత్యాల్ జిల్లా వాసులు, పార్లమెంటు ఇందూరు పార్లమెంట్ ప్రజలందరికీ, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అందరికీ, పక్కన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకి, మోదీ గారి అభిమానులకి, ఇటువైపు పెద్దపల్లి నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాము. విజయ సంకల్ప సభ భారతీయ జనతా పార్టీ నిర్వహించే సభకి ముఖ్య అతిథిగా ధర్మరక్షకులు, నవభారత నిర్మాత, ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి జగిత్యాలకు రావడం జరుగుతూ ఉంటుంది. కావున ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా, ఇవాళ ప్రతి ఇంట్లో మోదీ అభిమానులు ఉన్నారు, అందరినీ కూడా దయచేసి పొద్దున్నే 9:30 కల్లా మన గీతా విద్యాలయం గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి 9:30 కల్లా అందరినీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. సభలో ఎవరెవరు పాల్గొంటారు? ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథి. ఆయన మాక్సిమం గంట సేపు ఉంటారు కాబట్టి, సో ప్రముఖంగా ఆయనని చూడడానికి, ఆయన చెప్పేది వినడానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీ అభ్యర్థులు, 3 పార్లమెంట్ అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా పాల్గొంటారు. ఈ పార్టీ కార్యక్రమం ఇది, ఎన్నికల కార్యక్రమం ఇది. కోడ్ని తొందరగా రమ్మంటున్నాం మేము కూడా. అదే మరి, అది మీరు అన్ని మీకు చెప్తే ఆ రోజు న్యూస్ ఎట్లా చెప్తారు మీరు? మరి ఆల్రెడీ మన ప్రాంతానికి ఇవాళ పసుపు బోర్డు ప్రసాదించిండ్రు. పసుపు రేట్లు ఇవాళ ఏ రకంగా ఉన్నాయో మీ అందరికి తెలుసు. మనకి సంబంధించిన ఈ జిల్లాకి సంబంధించి మామిడి పంట మీద కూడా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఎట్లయితే నిజామాబాద్ చేసుకున్నామో, ఇక్కడ మ్యాంగో కూడా చేసుకున్నాము. దాని మీద కూడా ప్రధానమంత్రి గారితో నేను చర్చించడం జరిగింది. రానున్న కాలంలో మామిడి పంట కూడా ఇప్పుడు డిస్ట్రెస్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది బాగా. అది కూడా మార్కెటింగ్, పంట నుంచి మార్కెటింగ్ దాకా టోటల్ గా స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత కూడా మేమే తీసుకుంటాం రానున్న కాలంలో. చెరుకు ఫ్యాక్టరీల గురించి, ఆయనకి చెరుకు ఫ్యాక్టరీలు ప్రధానమంత్రి గారికి తెరిపించడం పెద్ద 66 ఫ్యాక్టరీలు తెరిపించింది ఆయన, 9 కోట్ల ఫండింగ్ ఇచ్చి. ఇక్కడ నాయకులకి చిత్తశుద్ది లేక కమిటీలు చేసుకుంటా ఉన్నారు. మా జీవన్ రెడ్డి అంకుల్ 3వసారి కమిటీలో ఉన్నారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం కమిటీలకే పరిమితమైనరు. ఇవన్నీ అంశాలు కూడా నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి ఉండి, ప్రధానమంత్రి ఉండి ఇవన్నీ తీర్చిన అంశాలు ఇవన్నీ. ఇటువంటి సమస్యలన్నీ ఇక్కడ చిత్తశుద్ది లేక ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది. సో ఆయన ఏమేం మాట్లాడతారు? జాతీయ ఎలక్షన్ ఇది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము, రానున్న కాలంలో ఎన్ఆర్సీ అవసరం ఈ దేశానికి, పాపులేషన్ కంట్రోల్, యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిండ్రు. ఇవన్నీ పెద్ద పెద్ద అంశాలు కూడా ఉంటాయి కాబట్టి, జాతీయ ఎలక్షన్ కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు అన్నది మేము కూడా ఊహించలేము. సో దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతాం. సిఏఏ పైన 1947లో పార్టీషన్ అయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, మా జీవన్ రెడ్డి అంకుల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, పార్టీషన్లు అయినాక పాకిస్తాన్, బంగ్లాదేశ్ అటువైపు బార్డర్కి అటువైపు ఉన్న వాళ్ళు హిందువుల్ని వాళ్ళు ఇక్కడికి వస్తే, రానున్న కాలంలో భారతదేశానికి వస్తే అక్కడ మత ప్రాతిపదికన ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఇటువైపు వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని వాళ్ళ పార్టీ చెప్పింది. కానీ వాళ్ళ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువులందరూ విస్మరించింది. అటువంటి కోట్లాది ప్రజలు ఇవాళ భారతదేశంలో నివసిస్తున్నారు రెఫ్యూజీస్ గా. వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తే ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం. అయితే అక్కడి నుంచి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్స్ ఇటువంటి మతాల నుంచి అక్కడ ఇబ్బందుల పాలై ఇటువైపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ రభస చేస్తుంది. అక్కడ ఉన్న ముస్లింలకు కూడా ఇవ్వాలి, అక్కడ కూడా ఉన్న ముస్లింలకు ఇస్తే ఆడవారు ఉంటారు. మరి పాకిస్తాన్ కాలవుతుంది, ఏముంటుంది, ఎడారు అవుతుంది. ఆడ ముస్లింలకు కూడా ఇచ్చామంటే మీరు పార్టీషన్ ఎందుకు చేశారు మరి? సో ఇటువంటి కామన్ సెన్స్ లేని, సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్లు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇటు పతనానికి చేరుతుంది ఆ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.